కాదు, కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి. కానీ భార్యకు భర్తకు చెప్పాలి, ఒక 5 సంవత్సరాలు నేను కష్టపడతా, ప్లీజ్ సపోర్ట్ చేయి, ప్లీజ్ సపోర్ట్ చేయి, ప్లీజ్ సపోర్ట్ చేయి అండ్ రియల్ ఎస్టేట్ మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మొగోళ్లకు ఎవరితోనన్నా కొట్లాడుండి కానీ పెళ్ళాంతో కొట్లాడకుండి. ఎందుకు తెలుసా? నువ్వు బయట పీకుడు కానివి, ఆమె ముందర గెలవలేవు. నువ్వు బయట తోపు, ఇంట్లో పీకవానికి రావు. అందుకేం తెలుసా? నువ్వు బయట ఏమన్నా వీక్కో, ఆమె ముందర మాత్రం కొట్లాడకు. ఎందుకంటే తెలివి లేనోడు పెళ్ళాంతో కొట్లాడతాడు. ఎందుకు? ఎట్లా గెలవవు. తెలివి ఉన్నోడేంది పెళ్ళాంతో కొట్లాడడు. కొట్లాడకుంటే గెలిచినట్టు, కొట్లాడితే ఓడిపోయినట్టు పెళ్ళాంతోనే. ఎందుకు ఈ పాయింట్ గట్టిగా చెప్తున్నా తెలుసా? సేల్సోడు నిన్న పెళ్ళాంతో కొట్లాడితే ఇవాళ క్లోజర్ కాదు. మైండ్లో లేనప్పుడు సేల్స్ క్లోజర్ కాదు. ప్రశాంతత మైండ్లో లేకుంటే సేల్ క్లోజర్ కాదు. ప్రశాంతత మైండ్లో లేకపోతే టీంని నిలబెట్టలేవు. అందుకని రిక్వెస్ట్ ఏం తెలుసా? అందరికీ, మొగోళ్ళకు ఓపెన్గా చెప్తున్నా, అందరికీ పెళ్ళాంతో కొట్లాడొద్దు. చిన్న ట్రిక్ నువ్వు అనుకోవచ్చు, మరి పెళ్ళాంతో కొట్లాడకుండా నా జీవితమే నడవదు సార్. చిన్న ట్రిక్ ఏం తెలుసా? ఆమె ఎంత అరిచినా నువ్వు అరవద్దు. నువ్వు ఎంత అరవని, ఇవాళ పోతావు, ఇప్పుడు 9 అయింది, 10 దాకా ఉంటావు, టీంతో మాట్లాడినావు, అందరిని మోటివేట్ చేసినావు, అందరి ఇంటికి పోయేదాకా ఉన్నావు, 11 ఇంటికి పోయినావు. ఇంటికి పోగానే అంటది, గింత లేట్ వచ్చినావు. మనకేం మండుతుంది తెలుసా? 6 గంటలు ఉండి నేను ఇంత కష్టపడితే గింత జోకేస్తుందా, నా మీద రెస్పెక్ట్ లేదా అని మనం తిడతాం. నువ్వు ఎవరినన్నా తిట్టు, పెళ్ళాన్ని తిట్టొద్దు. ఎందుకు తెలుసా? ఆమెను తిట్టినవంటే ఆమె మంట స్టార్ట్ చేస్తే నేను చెప్తున్నా, నువ్వు గెలవలేవు. అందుకని ఏం చిన్న టెక్నిక్ చెప్తున్నా వినండి. పోంగా నామేమన్నా తెలుసా? ఇప్పుడు వచ్చినవా 11 ఇంటికి నవ్వి రమ్మంటావా పోమంటావా? ఆమెకి ఇంకా మండుతుంది, తిడితే నవ్వుతాడు వీడు. ఆయన మనిషివా కాదా? దేవుణ్ణి ఏ పెండ్లాము నువ్వు ఒర్రకుంటే తిట్టదు. 3ఓసారి నోరు మూసుకొని కూర్చుంటుంది పెండ్లాం. నేను చెప్తున్నా, వాళ్ళు తప్పు కాదు. భార్య ఇంట్లో పనిచేసి విరక్తి ఉండి ఒక్కతే ఉండి అసలు అందరికి వర్క్ చేసి ఉంటుంది. ఈ లోపల అత్త తిడుతుంది, మామ ఏదో అంటాడు, యారాలు ఏదో అంటుంది, పక్కింటోళ్ళు జోకేస్తుంది, 4 లోపల పెట్టుకొని రెడీగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు వస్తావు తోలు తీద్దాం నీదని రెడీగా ఉంటుంది. భార్యకి ఏందడ తెలుసా? బాక్సింగ్లో పంచ్ బ్యాగ్ ఉంటుంది చూడు, మన ఇంట్లో పంచ్ బ్యాగ్ మొగడే. అండ్ ఇంకోటి అందుకేంది, వాళ్ళని అర్థం చేసుకొని, ఎందుకు అర్థం చేసుకోవాలి? టీంలో 20 మందిని ఎట్లా అర్థం చేసుకుంటావు? పెళ్ళాంని అర్థం చేసుకో చేతగానో అనివి. 100 మందిని ఎట్లా లీడ్ చేస్తావు? పెళ్ళాంను లీడ్ చేయ చేతగానో అనివి. పెళ్ళాం అంటే ఎవరు తెలుసా? నీ జీవితంలో టీం మెంబర్ పెళ్ళాం, నీ జీవితంలో కొడుకు టీం మెంబర్, నీ జీవితంలో కూతురు టీం మెంబర్, నీ జీవితంలో అమ్మ నాన్న టీం మెంబర్లు, తమ్ముడు చెల్లె టీం మెంబరు. వాళ్ళని చక్కగా చూసుకోనోడట బయట 100 మందిని టీం లీడ్ చేస్తాడట. పీకుడు లీడింగ్ ఎవడు నమ్ముతాడు? ఈ వర్కౌట్ అవ్వవు. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ లైఫ్లో. లైఫే లీడర్షిప్. లైఫ్లో మనం లీడర్, మన ఇంటికి లీడర్, కాలనీకి లీడర్, వాడకు లీడర్, కంపెనీల లీడర్. ప్రతి ప్లేస్లో లీడర్ అయినోడు లీడర్ అవుతాడు, కానీ ఒక ప్లేస్లో లీడర్ ఇంకో ప్లేస్లో జీరో వర్కౌట్ కాదు. అండ్ లేడీస్కు రిక్వెస్ట్, ఇక్కడ బాగా మాట్లాడుతుండ్రు, చిన్న ప్లీజ్ కొద్దిసేపు, ఒక ½ an hour. ఎందుకు కొడుతున్నా స్టేజ్ మీదకి? ఒక్క 5 నిమిషాలు మైక్ ఇస్తా కొడతా అండి. ఇట్రా స్టార్ట్ రెడీ చేద్దామా? మళ్ళా రెడీయా? సో అందుకని రిక్వెస్ట్ ఏం తెలుసా? ఫస్ట్ 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో ఉండుండి రాయల్ డైమండ్లో అట్లనే నిలబడి గట్టిగా 5 సంవత్సరాల్లో నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో. 5 సంవత్సరాలుగా లీడర్గా ఎదగండి. ఇంకొక చిన్న పాయింట్, లీడర్ అంటే ఇంకొక తప్పు ఉంది మార్కెట్లో. లీడర్ అనగానే ఏంది తెలుసా? నా టీం 20, నా టీం 30, నా టీం 100, నా టీం 200. నీ తొక్కలో నంబర్లు ఎవరికి కావాలి? సేల్స్ ఎన్ని అయినాయి నీ ముఖానికి? సేల్స్ ఎన్ని అయినాయి నీకు? 5 సేల్స్ లేవు నీ ముఖానికి. ఏం పీకానా నీ టీం అంతా? ఏం పడగొడుతుంది? సప్పట్లు కొట్టేదందుక, భజన చేసేదందుక నీ టీం అంతా? ఇక్కడ అవి వర్కౌట్ కావు ఈ మోడల్లా. ఇప్పుడు ఓన్లీ ఒకటే చెప్తున్నా, ఎంత టీం కాదు, ఎన్ని సేల్స్ అయినాయి, ఎంత సేల్స్ అయినాయి, ఎంత సంపాదిస్తున్నావు, ఏ కార్ వాడుతున్నావు, అక్కడ ఉండాలి దమ్ము. ఏ డ్రెస్ వేస్తున్నావు, ఏ బ్రాండ్ వాడుతున్నావు, దీనికి రెగ్యులర్ వర్క్ పిచ్చోడు చేసినట్టు చేయాలి. ఆయన ఇంకో క్వశ్చన్ చెప్తున్నా అందరికీ, నిన్న చేసిన వర్కుకు ఇవాళ వర్కుకు తేడా ఏముంది? లాస్ట్ వీక్ వర్కుకు ఏం యాడ్ చేసినావు? సేల్స్ అయితలేవు. క్వశ్చన్ ఏంది? సైట్ విజిట్స్ అవుతున్నాయా?
సైట్ విజిట్స్ కూడా అయితలేవు. జనాలను కలుస్తున్నావా? జనాలను కూడా కలుస్తలేవు. రిక్రూట్మెంట్ చేస్తున్నావా? రిక్రూట్మెంట్ లేదు నీ ముఖానికి. జనాలను కలుస్తలేవు, సైట్ విజిట్స్ లేవు, సేల్స్ లేవు. ఎందుకున్నావు రియల్ ఎస్టేట్లా? అదేం వర్కౌట్ అవుతుంది నాకు అర్థం కాదు. నా మాట ఎందుకు ఘాటుకున్నది తెలుసా? ఓపెన్గా చెప్తున్నా, 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మీకు క్లియర్ చెప్తున్నా, నెక్స్ట్ 2 సంవత్సరాలల్లో సేల్స్ స్కిల్స్ ఎవరైతే బిల్డ్ చేయరో వాళ్ళకు డేంజర్ స్టార్ట్ అయింది. అందుకని గట్టిగా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు బాధపడడం కాదు, ఇవాళ నిద్ర లేవాలి. మనందరము సేల్స్ స్కిల్స్ బిల్డ్ చేయాలి. ఏం బిల్డ్ చేయాలి? ఏంటి సేల్స్ స్కిల్స్? ఏంటి వినుండి. జనాలను ఎట్లా కనెక్ట్ చేయాలో నేర్చుకోవాలి. కస్టమర్తో మాట్లాడే విధానం. ఎవడన్నా కానీ మాట్లాడతా నేను. ఈయన ఉన్నాడు, పోయి అన్నా బాగున్నావానా, ఎక్కడుంటావానా, ఏ ఊరన్నా, ప్రాపర్ ఎక్కడన్నా, పిల్లలు ఎంతమంది అన్నా, పెండ్లయిందా అన్న, 5 నిమిషాలు సేల్తో సంబంధం లేకుండా ఈయనతో మాట్లాడాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు నేను చేసుకోవాలి. అది రానంత కాలము నీకు సేల్ ఎట్లా అవుతుంది? డైరెక్ట్గా ఓడు కొంటావా, కొంటావా, నీ ముఖం చూసి ఎవడు కొనడు. ఆ ముఖం కూడా ఎట్లా పెడతారు తెలుసా? 10 మందిని అడిగితే ఏమవుతుంది? 10 మందిని అడిగిన ప్లాడుకుంటావా అని, ఆ 10 మందిలో ఒకటి తిట్టిండు, హే నీ ముఖం అనగానే ఇంత ఘోరంగా తిడతాడు వీడు అని వాని మీద కోపం ఇట్లుంటుంది లోపల. ప్లాడుకుంటావా గట్ల ప్లాట్లు అవుతానా? ఇక ఇంకా కొందరు అయితే ఈ మధ్య బ్రోచర్లు వంచుతురు. తీసుకో సార్, తీసుకో. ఏం బీక్కోవాలి బ్రోచర్తో? నీవు నంబర్ తీసుకోవాలి. నీకు బుద్ధి ఉంటే నా దగ్గర తెలుసు బ్రోచర్ ఏం చేసుకోవాలి. నేను ఆ బ్రోచర్ నువ్వు పోయేదాకా నేను చూస్తా, పడేస్తా నేను. ఇంకొకటి తెలివి కల్లోడు నా కారుకు 2 బ్రోచర్లు పెట్టిపోతాడు. ఇక్కడనే ఉంటుండే మొన్నటిదాకా నేను. ముందర ఒక బ్రోచరు, నెత్తిలో ఒక బ్రోచర్, ఒక 4 నా నెత్తిలో పెట్టిపో. 2 ఏం బీక్కోవాలి నేను? ఒకటి పెట్టు నీ ముఖానికి, అదే ఎక్కువ. అది కూడా చూడా నేను. ఎందుకు చూడా? నాకు రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు, ఎండీలు మొత్తం తెలుసు, ఇన్వెస్టర్లు తెలుసు. నీ దగ్గర ప్లాట్ కొంటానా నేను? పోయి ఓడోడొచ్చి అంటాడు నా దగ్గర కొను. నీ కమిషన్ ఇచ్చేందుకు ప్లాట్ కొంటానా? నాకు తెలియదా నీకు ఎంత కమిషన్ వస్తుందో? నాకు గంత తెలివిలేనే ఉన్నా నేను. ఎవరిని అడగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా మాట మొదలు పెట్టాలి ఏం తెలియదు. గుడ్డెద్దు చేలబడ్డట్టు పోడు. ప్లాడుండవా నువ్వు? ఆమె నీ పక్కాన కళ్ళద్దాల పక్కాన ప్లాడుకుంటావు. మొబైల్ ఏం ప్లాడుకుంటావు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మొబైలే చూస్తుంది ఆమె. ఇంకా లేదు రాసుకుంటుండొచ్చు నేను చెప్పింది. కొంచెం ఫోకస్. నా ముఖం నచ్చకుండా ఇటు చూడు కొద్దిసేపు. ఓకే, రెడీ అందరూ? ఫస్ట్ ఏం చేయాలి? చైన్లు తెంపుకోవాలి. ఏం తెంపుకోవాలి? ఏమేం చైన్లు ఉన్నాయి చూసుకోవాలి, తెంపుకోవాలి. ఎందుకంటే మామూలు పల్లెటూరులో పుట్టినవు. పల్లెటూరులో ఏమంటాడు తెలుసా? జాబోస్ ఎక్కువ. మనకంటాడు, ఓ చిన్న కారు కొన్నావు సూపర్రా, నువ్వు చిన్న ఇల్లు కట్టినావు కేకరా, నువ్వు చిన్న ఇల్లుకు కేక్ ఎట్లా అవుతావు? వర్షాలు పడితే వరదలల్లా కొట్టుకపోతున్నాం చిన్న ఇల్లులా. ఎట్లా ఖతర్నాక్ కేక్ అవుతాం ఇవాళ? బిల్డింగ్ కట్టాలా, 4-5 ఫ్లోర్ల ఇల్లు కట్టుకోవాలి, 3 ఫ్లోర్లు రెంట్కి ఇవ్వాలి. ప్యాసివ్ ఇన్కమ్తో చచ్చిపోయేదాకా పండుకొని తినొచ్చు. దానికి 4 ఫ్లోర్ల ఇల్లు కావాలి. రాయి డ్రీమ్ లిస్ట్లో రాయి. 150 గజాలల్లా 100 గజాలల్లా చిన్న ఇల్లు చాలు. ఎట్లా చాలు? బ్యాంక్ బ్యాలెన్స్ రాయి. కార్లు ఎన్ని కొంటావు? కారు కొంటావు కాదు, కార్లు ఎన్ని కొంటావు, ఎప్పుడెప్పుడు కొంటావు, దీనికి ఎన్ని సేల్స్ చేయాలి, ఎంత కష్టపడాలి. పక్కోడు పని చేస్తలేడు, వాళ్ళ అమ్మా నాన్న సంపాదించారు, వానికి ఊర్లో జాగలు ఉన్నాయి, మనకు జాగలు లేవు, మనం కష్టపడాలి. వాడు జోకులేస్తాడు, మనకు జోకులేసే టైం కూడా లేదు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చైన్లు తెంపుకోవాలి. 2 సేల్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మొట్టమొదటి స్కిల్, కస్టమర్తో మాట్లాడే విధానాన్ని మనం ఖచ్చితంగా ఖతర్నాక్ చేయాలి. నేను ఎవరి దగ్గర నన్ను వదిలేయండి గంట సేపు, మీకు బెట్టు కడుతున్నా నేను. ఏ ఎడారిలా ఏ లాంగ్వేజ్ సంబంధం లేదు, ప్రపంచం మొత్తంలో ఒక దగ్గర గంట సేపు వదిలేయండి. వానికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు వస్తాయి 3. అదర్వైజ్ వేరే వానికి అర్థమైన భాషలనన్నా నవ్వన్న, స్మైల్ చేసన్న, వాటర్ బాటిల్ ఇచ్చన్న ఫ్రెండ్ చేసుకుంటాను నేను. అది అలవాటు కావాలి బిజినెస్లా. ఆయన ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా, గంట సేపు నాతో ఎవడన్నా మాట్లాడిండు అనుకో, నార్మల్ పర్సన్ అయితే వానికి ఏం చెప్తా తెలుసా? లైఫ్లో ఏదన్నా నేర్చుకుంటే బాగుపడతావని చెప్తా. లీడర్ అయితే ఏం చెప్తా తెలుసా? నీ కింద లీడర్లను బిల్డ్ చేసే స్కిల్స్ పెంచుకోమని చెప్తా. అర్ధగంట నాతో కూర్చుంటే. ఎండి నాతో కూర్చున్నాడు అనుకో,
1 ఇయర్ ట్రైనింగ్లో అమ్మేసిపోతా గంటలో నేను ఆయన కరెక్ట్గా 1 ఇయర్ ట్రైనింగ్లో అమ్మేసిపోతా గంట చాలు నువ్వు నాతో మాట్లాడితే నా ప్రోడక్ట్ ఎంత పవర్ఫుల్లో చెప్పి దాని ఇంపార్టెన్స్ అర్థం చేపించి నీ మైండ్లోకి ఎక్కించి ఆ సేల్ క్లోజ్ చేసి వెళ్ళిపోతా నేను ఆ రోజు. క్లోజ్ అంటే ఏం తెలుసా? ఎస్ అయినా క్లోజే, నో అయినా క్లోజే, హ్యాంగింగ్ క్లోజ్ కాదు. ఇది చాలా మందికి తెలియదు. సేల్స్ సబ్జెక్ట్లో నేను కింగ్ అవ్వడానికి కారణం ఏంది తెలుసా? 5 సంవత్సరాలు నేను సేల్స్ చేసిన. అసలు సేల్ అంటే తెలియని నాకు మార్కెట్లో దిగిన మొట్టమొదటి ఐటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలాగానే ఇట్లా మీటింగ్లో కూర్చున్నప్పుడు అనిపించింది, అరే సేల్స్లో పైసా ఉంది అని అర్థమైంది. మీటింగ్లో అర్థమైంది, కానీ సేల్ ఎట్లా చేయాలో తెలియదు నాకు. మాటలు డీసెంట్గా మాట్లాడతాం, ఏం మాట్లాడాలో తెలియకుండా ఇట్లాంటి మీటింగ్లో కూర్చున్న రోజు అనిపించింది, ఒక లీడర్ చెప్పింది ఇట్లా 5 సంవత్సరాలు ఉండాలి, నువ్వు 5 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి. నాకు బాగా ఎక్కింది 5 సంవత్సరాలు. వచ్చి ఆయన ఏమడిగినా 5 సంవత్సరాలు అన్నావు సార్, ఎందుకు ఉండాలి, ఏం రీజన్ అన్నీ అడిగిన. టోటల్గా 5 ఇయర్స్ అడిగినప్పుడు, ఆ 5 ఇయర్స్ అడిగినప్పుడు ఆ 5 ఇయర్స్ ఎందుకు ఉండాలి, ఎందుకు కూడా ఉండకూడదు, ఏమేం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, జనాలు ఎట్లా విమర్శిస్తారు, ప్రతి పాయింట్ ఒక అర్ధగంట ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన. నాకు అర్ధగంట ఎక్స్ప్లెయిన్ చేసినాక అనుకున్నా, ఎస్ సార్ నేను 5 సంవత్సరాలు ఉంటా. లాస్ట్ క్వశ్చన్ అడిగిన ఆయననే వినుండి, సార్ 5 సంవత్సరాలు నేను ఉండి బిజినెస్లో ఫెయిల్ అయితే మరి నా పరిస్థితి ఏంది సార్ అని అడిగిన. నేను అడిగితే నాకు గురువు, ఆయన దేవుడు, నాకు నిజంగా చెప్తాను, ఆయన ఏం చెప్పిండు తెలుసా? అరే నువ్వు 5 సంవత్సరాలు కనుక ఉండి నేర్చుకుంటే 90% సక్సెస్ అవుతావు. ఒకవేళ ఫెయిల్ అవుతుండొచ్చు, ఎందుకంటే పాసిబిలిటీస్ ఉంటాయి, అందరు పాస్ అవుతారని ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయితే కూడా నీ లోపల ఒక బిజినెస్ మ్యాన్ ఉట్టుకొస్తాడు 5 సంవత్సరాలల్లా. ఆ తర్వాత నువ్వు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతావురా అని చెప్పిండు నాకు. 2013లో చెప్పిండు ఈ మాట. ఇక నేను యుద్ధం దిగిన, సేల్స్ చేయాలి, సేల్స్ చేయాలి, సేల్స్ చేయాలి, సేల్స్ చేయాలి. మీరు ప్లాట్ అమ్ముతారు, నేను వేరే ప్రోడక్ట్ అమ్మేటోని. పోయినా ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడిన జనాలతోని ఒక్కడు కొంటలేడు, ఒక్కడు వింటలేడు. 3 నెలలు దాటింది, 6 నెలలు అయింది, సేల్ కాలే నాకు. 6 మంత్స్ సింగిల్ సేల్ లేదు శ్రీపాదరామ్కి. ఆఫ్టర్ సేల్స్లకు దిగిన తర్వాత అయితే అదృష్టం ఏం తెలుసా? అక్కడ ఒక ఖతర్నాక్ పర్సన్ కలిసిండు ఆ జర్నీలో నాకు. మా గురువు ఇంకొక ఖతర్నాక్ పర్సన్ కలిసిండు. వాడెక్కడోడు? మహబూబ్ నగర్ నుంచి వచ్చేటోడు.